కుందేలుకి సమాధానం ఇచ్చింది. ఏమని తెలుసునా? అది గాడిద, అది గాడిద. నేను ఈ అడవికి రాజును, సింహాన్ని. అది నన్ను పోటీకి ఆహ్వానించింది. నాతో పోటీ పడని చెప్పి పోటీకి అది ఆహ్వానించింది. నేను దాని పోటీ ఆహ్వానాన్ని స్వీకరించి నేను పరిగెత్తినా అనుకో, నేను ఓడిపోయినట్టు. దాని ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తే నేను ఓడిపోయినట్టు. అది పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, గాడిద పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, నేను ఆ పరుగు పందెంలో పాల్గొన్నట్టయితే గన పోటీలో అది ఓడిపోయినప్పటికి కూడా పందెంలోకి నన్ను ఆహ్వానించి అది విజేత అవుతుంది. కారణం అది గాడిద. దాని స్థాయి ఎంత, అదెంత. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే జంతువులు మీరు. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే గాడిద అది. ఆ గాడిదతో నేను పోటీనా? ఆ గాడిదతో నేను పరుగు పందెమా? దాని శక్తి ఎంత, దాని సామర్థ్యం ఎంత? మరి కరెక్టే సింహం మామ, మంచి ఉద్దేశమే. మరి నక్కబావ అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదే అన్నారు. దానికి ఏం చెప్పింది తెలుసునా? సింహం నవ్వి ఒక నవ్వు నవ్వి, నువ్వంటే మంచిదానివి, నిజాయితీగా నిర్భయంగా ఏముంటే ఇదే మాట్లాడతావు. అది నక్క, అది అది చాలా కుయుక్తి కలిగినది. అది నేను గన పోటీలో పాల్గొన్నట్టయితే అది అడవి ఎంత తిరిగి చెప్తాది. ఏమని తెలుసునా? గాడిదతో సింహం పోటీ పడింది, ఒక్కరోలో గెలిచింది, పరిగెత్తింది గాడిద. సింహం అయిన నన్ను నేను పరిగెత్తిన విధానాన్ని గురించి పక్కన పెట్టి అది ఓడిపోయిన విధానాన్ని చెప్పకుండా అది ఎంత గొప్పగా పోటీ పడింది, నేను ఎంత గొప్పగా దానితో ప్రయత్నం చేసినా అని చెప్పి నన్ను బలహీనపరుస్తూ అది దేశమంతా అడవంతా తప్పెట్టేస్తుంది. అందుకే దాని వైపు కన్నెత్తి కూడా నేను చూడలే. అంటే సింహమైన నేను ఈ గాడిదతోనూ, ఈ నక్కతోనూ, నీలాంటి కుందేళ్లతోనూ పోటీ పడే స్థాయి నాది పోటీ పడే స్థాయి కాదు. నా శ్వాసకు చస్తారు మీరు, నా గర్జనకు చస్తారు మీరు. మీతో నేనేంది పోటీ? సింహం సింహమే అని చెప్పి నిశ్శబ్దంగా అడవిలోకి చురుకైనటువంటి చూపులతో, సింహం నడకతో అట్లా అడవిలోకి పోయింది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా ప్రశాంత్ అంటే, గాడిద ఎవరు, నక్కెవరు, సింహం ఎవరు అర్థం చేసుకోండి. నేను కూడా గాడిదలతో పోటీ పడాలనా?